నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మరి ఎక్సలెంట్ డైమెన్షన్తో ఉన్న మరి 30 ఫీట్ రోడ్కు చిన్న ఫ్యామిలీ కోసం అయితే చాలా బాగా సెట్ అయ్యి ఒక తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు ఔటరింగ్లో నుంచి చూసుకుంటే 4 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉన్నదో హైవే నుంచి అయితే మనకు 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉన్నది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అవైలబుల్లో ఉంది. నార్త్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకు నార్త్ ఫేసింగ్లో మనకు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవడానికి అయితే మంచి ప్లాన్ చేశారు. అలాగే ఈశాన్యములకు బోరు, అలాగే సంపు కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మనకు మెట్ల కింద కూడా చూసుకోవచ్చు. మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా మరి వాష్రూమ్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎక్కడ కూడా వర్క్ విషయంలో మరి బిల్డర్స్ అయితే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకుంటే మనకు 25x36 25x36 అనేది చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. మనకు 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. పార్కింగ్లో మనకు వెల్వేషన్ కానీ అలాగే పార్కింగ్లో మనకు టైల్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా అయితే టైల్స్ కూడా దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ సింహదారం ఏదైతే ఉన్నదో సింహదారం వచ్చేసి ఇండియన్ టేకుడ్ తోటి మరి సింహదారం కూడా ఒకటి ఇన్స్టాలేషన్ చేశారని కూడా చెప్పారని కూడా దీనికి చెప్పుకోవచ్చు. మరి మెయిన్ ఎంట్రన్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి హాల్లో మనకు టీవీ యూనిట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సెల్ఫ్లు మంచి డిజైను దానికి ప్లానింగ్ చేశారు. టీవీ యూనిట్ మీరు ఇక్కడ పెట్టుకున్నా కూడా మరి చైర్స్ కానీ సోఫా సెట్స్ కానీ వేసుకున్నా కూడా టీవీ చూడడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి హాల్లోనే కాంబినేషన్లో మనకి ఇక్కడ డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవడానికి మీరు ఇక్కడ ఒకటి కాటన్లను పెట్టుకుంటే ఇక్కడ డైనింగ్ సెక్షన్ లాగా వాడుకోవడానికి ఉన్నది. అలాగే మనకు హాల్లోనే ఒకటి చిన్నది పూజ గది కూడా ఇచ్చారు. మరి కిచెన్కు పక్కన వాస్తు ప్రకారం అయితే పూజ గది కూడా ఇచ్చారు. ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కిచెన్ కూడా మరి గిర్నెట్ కానీ కింద మనకు ఫ్లోరింగ్ విషయంలో కానీ మరి కిచెన్ బండల్ మోల్డింగ్ విషయంలో కానీ వర్క్ అయితే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. మరి కింద ఫ్లోరింగ్ విషయంలో చూసుకోవచ్చు. మన వైట్ కలర్ది మార్బల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫాల్ సీలింగ్ విషయంలో అలాగే మరి పెయింట్ విషయంలో కానీ మనకు చాలా ఎక్సలెంట్గా అయితే మరి ప్లానింగ్ చేసి అయితే పెయింట్ వర్క్ కానీ గ్రెనైట్ వర్క్ కానీ మార్బల్ వర్క్ కానీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు ఈజీగా కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ ఇందులో వేసుకున్నా కూడా మరి చుట్టూ సరౌండింగు తిరగడానికి అయితే మరి ప్లేస్ కూడా దీనికి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్లో ఉంది. 100 స్క్వేర్ యార్డ్ చాలా ప్లాట్స్ అయితే మనకు 18x50 అయితే ఉండడం అయితే ఎక్కువ మనం చూసుకుంటాం. ఇది వచ్చేసి మరి 25x36 అది కూడా నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ప్రాపర్టీ అయితే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ అలాగే హాల్ కానీ మంచి స్క్వేర్లో ఎక్కువ స్పేసెస్గా అయితే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మరి ఇక్కడ వస్తుంటే మాత్రం మనకు రైట్ సైడ్లో ఒకటి కామన్ వాష్రూమ్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామో మాస్టర్ బెడ్రూమ్లో మరి ప్రతి ఒక్క మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మీకు కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మరి మీరు ఒకవేళ ఎక్స్ట్రా మెటీరియల్ కానీ అలాగే సామాన్ కానీ ఉన్నా కూడా మీరు పైన పెట్టుకోవడానికి కూడా సోఫా సెట్స్ వేసుకున్నా కూడా మీకు ఎక్స్ట్రా మెటీరియల్ ఏమైనా ఉన్నా కూడా మీకు స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి అయితే పైన కూడా ఇవ్వడం అయితే దీనికైతే జరిగింది. మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు వెస్టర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ ప్రొవైడ్ చేశారు. అలాగే మరి కామన్ వచ్చేసి మనకు ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మరి ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవే నుంచి చూసుకుంటే 1 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు 56 lakhs 56 లక్షలు అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి నార్త్ ఫేసింగ్లో ఉంది. 100 స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు తుర్కియాంజల్ విలేజ్లో వచ్చింది. ఈ తుర్కియాంజల్ విలేజ్ అనేది ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే మనకు జస్ట్ ఒక 8 నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సాగర్ హైవే నుంచి చూసుకుంటే జస్ట్ 1 నుంచి 1.5 కిలోమీటర్. అలాగే 56 lakhs ప్రైస్ కోడ్ చేస్తున్నారు. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మరి చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త ప్రాపర్టీలో మీకు నచ్చే ప్రాపర్టీలు మీ ముందుకు తీసుకోవడానికైతే మరో ప్రాపర్టీ అని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.